హాయ్ గైస్, అందరూ ఎంతగానో కష్టపడుతున్న వాట్సాప్ బిజినెస్ ఆటోమేషన్‌ని మనం ఈరోజు సింపుల్‌గా, ఫుల్లీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చాలామంది ఎక్స్‌ప్లెయిన్ చేశారు గానీ, అవి అంత క్లియర్‌గా లేవు. నేను కూడా చూశాను. సో, టోటల్‌గా స్టెప్ బై స్టెప్ నువ్వు రిప్లై ఇస్తే అది నీ ప్రొడక్ట్ ఐడీ నుంచి నీ ఆర్డర్ డీటెయిల్స్ ఇచ్చేంత వరకు మనం చూద్దాము. ఆల్సో నువ్వు కొనాలంటే ఎలా కొనొచ్చో అలాగా మొత్తం ఒకటి ప్రిపేర్ చేశాను. సో, ఫస్ట్ మీరు ఒక డెమో చూడండి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసింది. మనం అలాంటిది ఇంకోటి ప్రిపేర్ చేద్దాం. సో, ఫస్ట్ లెట్స్ గో ఇంటు ద డెమో. సో గైస్, మీకు నా స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం చూడండి. సో ఇవి నా షీట్స్ కదా. ఇప్పుడు మీకు ఇక్కడ షీట్స్ ఉన్నాయి కదా, ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది ఓపెన్ చేస్తాను. సో చూడండి, ఇవి ప్రోడక్ట్ డీటెయిల్స్ అంటే నా దగ్గర ఏమేమి మొబైల్స్ ఉన్నాయి, సో బ్రాండ్ ఏంటి, ఇయర్ ఏంటి, ఇదంతా ఉంది కదా. సో ఆర్డర్ డీటెయిల్స్, అది ఎవరు కొన్నారు, డేట్, A to Z, యూనిట్ ప్రైస్ అంతా ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను N8N, ఇది N8N అంటే నోడ్ ఫర్ నోడ్, అంటే ఒక నోడ్ ని ఇంకో నోడ్ తో కనెక్ట్ చేసి ఇలాంటి వర్క్ లో క్రియేట్ చేయడం. ఓకే. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన వర్క్ లో చూడండి, ఇది మనం క్రియేట్ చేసిన వర్క్ లో ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేస్తాను చూడండి. ఓకే, వాట్సాప్ ఓపెన్ చేసి N8N టెస్ట్ అని ఉంది కదా. సో నేను ఏం చేస్తున్నాను, జస్ట్ మనం విత్ వాట్సాప్ బిజినెస్ ఆటోమేషన్ ఎలా జరిగిందనే చూద్దాం. జస్ట్ హాయ్ అని ఇచ్చాను. సో నౌ సి ద రిజల్ట్. సో చూడండి, ప్రెస్ 1 ఫర్ క్యాటలాగ్, ప్రెస్ 2 ఫర్ ఆర్డర్ స్టేటస్, ప్రెస్ 3 ఫర్ హెల్పర్ కాంటాక్ట్. ఓకే, ప్రెస్ 1 చేస్తున్నాను. ఓకే ఓకే. సో చూడండి, సో కేటలాగ్ వస్తుంది మనకి ఇప్పుడు. సో మనకి మొబైల్స్ కావాలా, ల్యాప్టాప్స్ కావాలా, నేను మొబైల్స్ అని ఇస్తున్నాను. సో చూడండి, టోటలీ ఆటోమేషన్ జరిగిందా ఇక్కడ వర్క్ లో. సో మీరు ఇలాంటివి చేయాలనుకుంటే వీడియోని మటుకు స్కిప్ చేయకండి. సో ప్రతి చిన్న పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే కీస్ అవన్నీ ఉంటాయి, ఏపీఐస్ కీస్ అవన్నీ మనం ఇవ్వాలి. సో అదంతా ఎక్కువ టైం కూడా పట్టదు, 1 అవర్ టైం పడుతుంది మహా అంటే. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు ట్రై చేస్తే 1 అవర్ నుంచి పట్టదు. సో ఓకే గైస్, ఇక్కడ చూసారు కదా. సో హియర్ సమ్ ఆఫ్ ద పాపులర్ బ్రాండ్స్ ఇన్ మొబైల్స్, కావాలంటే ఇక్కడ చూడండి. సో గైస్ చూసారు కదా, ఇక్కడ మొబైల్స్ ఏమేమి, ఇక్కడ చూడండి, మనకు మొబైల్స్, ల్యాప్టాప్స్ రెండు ఉన్నాయి కేటగిరీస్ లో. సో మీకు ల్యాప్టాప్స్ కావాలంటే ల్యాప్టాప్ ఇస్తుంది, మొబైల్స్ కావాలంటే మొబైల్ ఇస్తుంది. సో నేను ఏం చేశాను, మొబైల్స్ అడిగాను, మొబైల్ ఇచ్చింది. కావాలంటే ఇప్పుడు మనం ల్యాప్టాప్స్ అని అడిగి చూద్దాము. సో ఇంకా కావాలంటే మీరు ఇంకా ట్రై చేయొచ్చు. చూడండి, ఫిల్టర్ బై బ్రాండ్ ఇవన్నీ. సో నేనేం చేసిన, మెను అని ఇస్తే చూడండి, మళ్ళీ మెనూలోకి వెళ్ళిపోతుంది. సో చూడండి, ఫుల్లీ ఆటోమేషన్ జరుగుతుందా లేదా ఇక్కడ. సో ఇది అండి నా వర్క్ లో నేను క్రియేట్ చేసింది. ఇది వాట్సాప్ ట్రిగ్గర్, మనం ఇక్కడ మెసేజ్ చేస్తున్నాము. ఇది ఏ ఏజెంట్ యూజ్ చేసుకొని నా షీట్స్ లో ఉన్న డేటాని ఫిట్ చేసి మనకి అవుట్పుట్ సెండ్ చేస్తుంది. సో ఫుల్లీ ఆటోమేటెడ్ ఇది. సో ఇప్పుడు చూడండి, ఇంకా నేను మెనూ వచ్చింది కదా, ఇప్పుడు నేను చూడండి 2 అని ఇస్తున్నా. 2 వచ్చేసి ఏంటిది, ఆర్డర్ స్టేటస్. ఓకే. సో చూడండి, ప్లీజ్ షేర్ యువర్ ఆర్డర్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఆర్డర్ డెలివరీ ఆర్డర్ ఐడి వచ్చింది కదా, మీరు వన్స్ ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు. సో మీ ఆర్డర్ ఐడి చూసుకుందాం మనం. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్ షీట్ ఉంది కదా. సో నాకు ఆర్డర్ ఐడి ఇది వచ్చింది అనుకుందాం, ఎవరిది, స్నేహది సంథింగ్. ఓకే. నేనేం చేస్తున్నాను, నేను ఇలా హాయ్ అని పంపించాను. సో వాట్సాప్ మెసేజ్ చేసింది నా ఏ గేట్వే స్టోర్ నుంచి, అంటే మన టీవీ స్టోర్, ఐ మీన్ మన ఛానల్ స్టోర్ నుంచి. మన ఛానల్స్ మొబైల్ అమ్ముతుంది అనుకుందాం. ఓకే, మొబైల్స్ అమ్ముతున్నాయి. సో ఒక మొబైల్ ఒకరు కొన్నారు, ఆ డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఆమె ఏం చేస్తుంది, మెసేజ్ చేస్తుంది అడగడానికి, తెలుసుకోవడానికి. సో ఆర్డర్ ఐడి ఇచ్చాను. ఇప్పుడు చూడండి, సో ఆర్డర్ ఐడి ఇవ్వగానే తనకి అది ఏం చేయాలి, మనకి ఫెచ్ చేయాలి ఆ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్. సో లెట్స్ గివ్ ఇట్ ఫ్యూ సెకండ్స్. సో గైస్ చూడండి, సో చూడండి, ఆసస్ రాగ్ అనే మొబైల్ కొనింది, పేమెంట్ పెయిడ్, షిప్డ్, ఎస్టిమేటెడ్ టైం నాట్ అవైలబుల్, ట్రాకింగ్. ఓకే. సో చూడండి, నేను ఇక్కడ చూస్తాను. సో చూడండి, ఇదే కదా మనం ఇచ్చింది. సో ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి ఆసస్ రాగ్ ఫోన్ అయినా. సో చూడండి, అమౌంట్, సో పెయిడ్, ట్రాకింగ్ ఐడి. సో చూడండి, అమౌంట్ పెయిడ్. సో A to Z డీటెయిల్స్ ఇచ్చింది. సో ఇంకా కావాలంటే మన డీటెయిల్స్ అవన్నీ ప్రొవైడ్ చేసుకోవచ్చు. మనము ఎలా ఇవ్వాలి ఈ డీటెయిల్స్ అనేది కూడా నేను చూపిస్తాను. సో ఇంకా మీకు ఎక్స్ట్రా డీటెయిల్స్ యాడ్ చేయాలంటే మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రస్తుతానికి అయితే మీరు ఫుల్లీ సో సో గైస్ చూసారు కదా, ఫుల్లీ ఆటోమేటెడ్ గా ఎలా జరుగుతుందో మనకి. మరి మీరు మెనూ కావాలంటే మెనూకి వెళ్ళండి. సో ఆప్షన్ 3 కూడా చూద్దాము మనము. సో మెనూ వచ్చింది కదా. సో 3 చూడండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ హియర్. సో చూడండి, సో సపోర్ట్ కావాలంటే మీకు వీఆర్ హియర్ టు, సో కాల్ వాట్సాప్ నెంబర్, మనం అక్కడ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ సెట్ చేసుకున్నప్పుడు మనకి డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే మనకి అలా ఆటోమేటిక్ గా ఇక్కడ ఇచ్చింది. నేను ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది ఎక్స్ఎక్సెస్ అని చూపిస్తుంది. సో గైస్, ఇప్పుడు మీకు అర్థమైందా. సో ఇలాంటి ఏజెంట్ ని, సో ఫుల్లీ ఆటోమేటెడ్ ఏజెంట్ ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో గైస్, ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూడాలి వీడియో, అదొకటి నేను అడిగేది. ఓకే. సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్స్ చేయండి, మీకు ఎలాంటి అవుట్పుట్స్ చేశారో, మీరు ఎలాంటి బిజినెస్ ని క్రియేట్ చేసుకున్నారో మీరు ఓన్గా. ఓకే గైస్.
సో గైస్ ఇప్పుడు మీరు డెమో చూసారు కదా, మీరు కూడా ఇలాంటి వాట్సాప్ ఆటోమేషన్ చేయాలనుకుంటే సో వీడియోని ఫుల్లీ క్లియర్గా చూడండి. సో కొంచెం స్కిప్ చేసుకున్నా కూడా ఒక స్టెప్ మిస్ అయినా కూడా మీకు ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ లేకుండా మీకు 100% రిజల్ట్ రావాలంటే మీరు ఖచ్చితంగా వీడియోని ఫుల్గా చూడండి. అలానే నేను మీ పృథ్వీ ఫ్రమ్ ఏఏ గేట్వే టీవీ. నా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడే మీకు నేను వీడియో అప్డేట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో గైస్ మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో గైస్ లెట్స్ గెట్ ఇంటూ ద టాపిక్. సో మనం ఈరోజు చూసేద్దాం వాట్సాప్ బిజినెస్ ఆటోమేషన్ ఎలా చేద్దామో. ఫస్ట్ మనం బ్రౌజర్లోకి లాగిన్ అవ్వాలి కదా. సో N8Nలోకి వెళ్ళాలి. N8N అంటే నోట్ ఫర్ నోడ్, ఇది ఒక పవర్ఫుల్ ఆటోమేషన్ టూల్. సో ఫస్ట్ మనము వెళ్దాం. సో నేను ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేశాను. సో ఫస్ట్ నేను N8N అని ఇస్తున్నాను. ఓకే, N8N అంటే నోట్ ఫర్ నోట్. సో N8 అని ఇవ్వగానే సో నాకు లాగిన్ అడిగింది. ఓకే, సో మీరు చూస్తారు కదా ఇక్కడ లాగిన్ అడుగుతుందా. సో మీరు లాగిన్ డీటెయిల్స్ ఇవ్వండి, ఈమెయిల్, పాస్వర్డ్. ఇది ఎప్పుడుగా కానీ మిమ్మల్ని డెబిట్ కార్డ్ కానీ ఇది అడగదు. సో ఫస్ట్ 14 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. మీరు ఫ్రీ ట్రయల్ యూజ్ చేసుకోండి. సో 1000 ఎగ్జిక్యూషన్స్ ఫ్రీగా ఇస్తుంది. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ చార్జ్. ఓకే, 1000 ఎగ్జిక్యూషన్స్ ఫస్ట్ మీరు ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది, నేను చూపిస్తాను. సో నేను ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి లాగిన్ క్రెడెన్షియల్స్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే నేను లాగిన్ అయి చూపిస్తాను. సో చూడండి. సో నేను చూశారు కదా, చూస్తున్నారు కదా. సో ఇది ఓకే. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఇది ఇంటర్ఫేస్. మీకు ఏం చేస్తుందంటే మీకు ఇవన్నీ ఉండవు, ఇవన్నీ నేను క్రియేట్ చేసుకునేటివి. ఓకే, మీకు ఇందాక చూపించే కదా ఈ వాట్సాప్ బిజినెస్ ఆటోమేషన్ మోడల్ ఇదే కదా. సో ఇప్పుడు చూసే చూడండి మరి ఇంకొకసారి. సో చూసారు కదా, ఇలాంటిది మనము ఇప్పుడు ఇంకొకటి ప్రిపేర్ చేయబోతున్నాం మీకోసం. ఓకే, సో దానికోసం ఏం చేయాలి, మనకి ఇక్కడ హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రియేట్ వర్క్ ఫ్లో అని ఉందా, క్రియేట్ వర్క్ ఫ్లో క్లిక్ చేయండి. సో వర్క్ ఫ్లో 3 అని ఉందా. నేను ఏం చేస్తున్నా అంటే టెస్ట్ మోడల్ ఫర్ వాట్సాప్ ఆటోమేషన్ ఫర్ మై యూట్యూబ్ వీడియో. ఓకే ఎస్. సో నేను నేమ్ అలా ఇచ్చాను అంతే, మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోండి. ఓకే, సో చూడండి. సో ఫస్ట్ స్టెప్ ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలి. సో గైస్ N8N అనేది ఒక పవర్ఫుల్ వర్క్ ఫ్లో ఆటోమేషన్ టూల్. సో దెర్ ఆర్ సో మెనీ టూల్స్ హియర్. మనం వాటిని ఇంటిగ్రేట్ చేసుకొని ఒక ఆటోమేషన్ మోడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను జనరేటివ్ ఏఐ కానీ ఏజెంటిక్ ఏఐ కానీ ఏజెంట్ దీని మీద వీడియో చేశాను లాస్ట్ వీడియోలో. సో ఆ వీడియో కూడా చూడండి, అది చాలా యూజ్ అవుతుంది మీకు, అప్పుడు ఇంకా టోటల్ ఐడియా వస్తుంది. సో ఎందుకంటే ఇదే ఫ్యూచర్, ఇది 2025లో స్టార్ట్ అయింది. జనరేటివ్ ఏఐ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు, సో మెనీ బిజినెస్ ఆర్ ట్రయింగ్ టు ఆటోమేట్, అంటే రిపిటేటివ్ టాస్క్ ని వాళ్ళు ఆటోమేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇది ఫ్యూచర్ ఇప్పుడు. సో 2025లోనే స్టార్ట్ అయింది కాబట్టి ఇది మీకు ఐడియా ఉంటే మీకు చాలా ఐడియా ఉంటే చాలా నాలెడ్జబుల్గా ఉంటుంది, అప్డేటెడ్లో ఉంటారు. అండ్ ఆల్సో మీకు కావాల్సిన వాట్సాప్ని మీరు ఆటోమేషన్ చేసుకోవడం కూడా ఒక మంచి అడ్వాంటేజ్ కదా, మీరు చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా. సో ఇప్పుడు అది ఎలానో చూద్దాము. సో ఇక్కడ చూసాను కదా, యాడ్ ఫస్ట్ స్టెప్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయండి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వాట్సాప్ అని ఇస్తున్నాను. WHATS. ఓకే, వాట్సాప్ అని ఇంగానే వాట్సాప్ బిజినెస్ క్లౌడ్ అని ఉంది కదా, ఇది ఇవ్వాలి. ఓకే, ఆన్ మెసేజెస్. ఓకే, సో చూడండి, ఆన్ మెసేజెస్ అని ఇవ్వగానే అది ఏం చేసింది, ఇలా ఇచ్చింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. సో ఫస్ట్ అవన్నీ ఇద్దాము. సో ఫస్ట్ మనము బ్యాక్ టు క్యాన్వాస్ ఇక్కడ చూసాం కదా, ఇక్కడికి వెళ్దాము. సో ఇప్పుడు చూడండి, ట్రిగర్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ మనకి నోట్స్ క్రియేట్ చేయాలి. సో నోట్ ఫర్ నోట్ అంటే ఇలాంటి నోట్స్ని కనెక్ట్ చేసుకుంటా చాలా టూల్స్ ఉన్నాయి, 300+ టూల్స్ యూజ్ చేసుకొని మనము ఒక వర్క్ ఫ్లోని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సో ఇది చాలా పవర్ఫుల్ టూల్. ఇలాంటి టూల్స్ వేరేటి కూడా ఉన్నాయి. ఇది N8N ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది, చాలా ట్రెండింగ్లో ఉంది. సో కొత్త టూల్స్ కూడా తొందరలో వస్తాయి. ఓకే, గూగుల్ నుంచి రావచ్చు, ఓపెన్ ఏఐ నుంచి రావచ్చు, ఇలా అన్నిటి నుంచి రావచ్చు. ఓకే, సో గైస్ నెక్స్ట్ నేను నోడ్ క్రియేట్ చేస్తున్నా. నోడ్ వచ్చేసి మనకు ఏ ఏజెంట్. ఓకే, మనకు ఏ ఏజెంట్ని ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ ఏ ఏజెంట్ని ప్రిపేర్ చేసి అతని ద్వారా మనం పని చేయించుకుందాం. ఓకే, సో గైస్ ఇట్లా క్రియేట్ చేయగానే ఇట్లా వచ్చింది, డోంట్ వరీ. సో బ్యాక్ టు క్యాన్వాస్ క్లిక్ చేయండి. ఓకే, సో బ్యాక్ టు క్యాన్వాస్ అంటే ఇలాంటి ఎర్రర్ మెసేజ్ చూపించింది అంటే ఇట్స్ స్టిల్ ఇట్స్ నాట్ వర్కింగ్. మనం ఇంకా పారామీటర్స్ సరిగా పాస్ చేయలేదు అని. సో ఇప్పుడు మనము డబల్ క్లిక్ చేసి దీనికి పారామీటర్స్ పాస్ చేద్దాం. సో గైస్ క్రియేట్ ఏ క్రెడెన్షియల్ టు కనెక్ట్ విత్ అని ఉంది కదా. సో క్రియేట్ ఏ న్యూ క్రెడెన్షియల్. ఈ క్రెడెన్షియల్స్ కావాలంటే ఫస్ట్ మీరు facebook.business.com అని ఉంటుంది. ఓకే, సో ఫేస్బుక్ బిజినెస్ లాగిన్ అని ఇచ్చాను కదా. సో చూడండి, మెటాలకి మీరు లాగిన్ అవ్వాలి. business.facebook.com అని ఉందా. సో నేను లాగిన్ అవుతున్నాను. ఓకే,
సో ఫస్ట్ ఇది మీరు క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే అకౌంట్. సో ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను లాగిన్ అయ్యాను. ఓకే, లాగిన్ మీరు మీకు అసలు అకౌంట్ లేకపోతే ఇట్ విల్ ఆస్క్ ఫర్ డీటెయిల్స్. సో వన్స్ యూ క్రియేట్ ద డీటెయిల్స్, లాగిన్ డీటెయిల్స్, ఇలా లాగిన్ అవుతుంది. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా కాబట్టి బ్రౌజర్లకి ఎవ్రీథింగ్ ఇట్ ఆటోమేటికలీ లాగ్డ్ ఇన్. లేకపోతే ఇది ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద డీటెయిల్స్, క్రెడెన్షియల్స్. ఓకే, మీరు క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను డౌన్ క్రియేట్ చేశాను కదా, క్రియేట్ ఏ బిజినెస్ పోర్ట్ఫోలియో అనేది కదా, ఇది మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నాకు ఒక బిజినెస్ పోర్ట్ఫోలియో ఉంది. సో బిజినెస్ పోర్ట్ఫోలియో గేట్వే టీవీ, నా టీవీ గురించి, నా ఛానల్ గురించి, సారీ, ఎవ్రీథింగ్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, సో చూడండి, ఇలా మనము ఒక బిజినెస్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవాలి. మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత, సో వన్స్ పోర్ట్ఫోలియో ఉన్న తర్వాత, ఓకే, నెక్స్ట్ మనము ఇక్కడ సెట్టింగ్స్ అని ఉన్నాయా, సెట్టింగ్స్ మీరు చూస్తున్నారు కదా, డౌన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు సో యాప్స్ ఉందా, సో ఇక్కడ యాప్స్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు యాప్స్లోకి వెళ్ళిన తర్వాత, సో N8N టెస్ట్ మోడల్ ఉంది కదా, నేను ఇది డిలీట్ చేస్తున్నాను. సో ఎందుకంటే మీకు చూపించడానికి ఆల్రెడీ ఉంది నాకు. సో నేను డిలీట్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను ఇప్పుడు మరి. ఓకే, ఫస్ట్ నుంచి చూపించాలి కదా మీకు. సో చూడండి, ఇప్పుడు నథింగ్ ఈజ్ దేర్ కదా, నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ యాడ్ క్లిక్ చేస్తున్నాను. సెట్టింగ్స్లోకి వచ్చాను, యాప్స్లోకి వెళ్ళాను. ఇక్కడ మీకు ఫస్ట్ ఇలా రాదు, ఇక్కడ కన్ఫర్మ్ ద డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. మీరు ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసి ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది అన్నమాట. ఇది ఆప్షన్ చూపించదు. ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసి ఖచ్చితంగా లాగిన్ అయ్యి మీరు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు ఇలా వచ్చింది. అప్పుడు నువ్వు క్రియేట్ న్యూ యాప్ ఐడి మీద క్లిక్ చేయాలి. సో వన్స్ వెన్ యూ క్లిక్ ఇట్, మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సో నేను ఏమవుతున్నాను, N8N ఏజెంట్ టెస్ట్ మోడల్ అనే ఇస్తున్నాను. ఓకే, ఫర్ మై యూట్యూబ్ వీడియో. ఓకే, సో చూడండి, ఓకే, అంతే ఉంది, 30 క్యారెక్టర్స్ ఉంది. ఓకే, N8N టెస్ట్ మోడల్ అనే వరకే ఇద్దాం. ఓకే, ఈమెయిల్ ప్రొవైడ్ చేయండి. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ అంతగా అవసరం లేదు. ఫస్ట్ మీరు స్క్రోల్ డౌన్ చేయండి, అదర్ అని ఉంది కదా, లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఓకే, ఇక్కడికి వెళ్దాం మనం. ఓకే, సో క్లిక్ చేశాను, నెక్స్ట్. సో చూడండి, ఎవ్రీ స్టెప్ మీకు చూపిస్తున్నాను. నేను డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను మీకోసం. ఓకే, సో బిజినెస్, ఓకే, క్రియేటర్ మేనేజర్ బిజినెస్. ఓకే, ఇక్కడ బిజినెస్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్. సో ఇక్కడ చూసాను కదా, ఓకే ఓకే ఓకే, క్రియేట్ అన్ యాప్. సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ డీటెయిల్స్. ఓకే గైస్, సో మనం పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాలి. సో పాస్వర్డ్ ప్రొవైడ్ చేయగానే ఇట్ విల్ షో. ఓకే, సో చూసారా, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, వాట్సాపే కదా. సో ఇక్కడ చూడండి, వేరే అదర్ కూడా మనం చేసుకోవచ్చు, వెబ్ హుక్స్ ఇలాంటివన్నీ. సో మనం ఇక్కడ వాట్సాప్ గురించి చూద్దాము. ఓకే గైస్, వాట్సాప్ సెటప్, క్లిక్ ఆన్ వాట్సాప్ సెటప్. సో చూడండి, సింపుల్ ఈ ప్రాసెస్. అంటే మీరు స్టెప్ బై స్టెప్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు చేయగలరు, ఆర్ఎల్స్ విల్ గెట్ ఎర్రర్స్. ఓకే, సో చూడండి, సో నేను ఏం చేస్తున్నాను, సెటప్ కొట్టాను కదా, కొట్టిన తర్వాత నాకు బేసిక్ యాప్ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇక్కడ యాప్ సెట్టింగ్స్ అని చూస్తున్నారు కదా, యాప్ సెట్టింగ్స్లో బేసిక్లోకి వెళ్ళండి. బేసిక్లోకి వెళ్తే మీకు ఇక్కడ యాప్ ఐడి అని చూపిస్తుంది, యాప్ సీక్రెట్ అని చూపిస్తుంది. సో ఫస్ట్ నేను యాప్ ఐడి కాపీ చేస్తున్నాను, క్లయింట్ ఐడి అంటే యాప్ ఐడి. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, యాప్ సీక్రెట్ షో అని కొడుతున్నాను. షో కొట్టిన తర్వాత కాపీ చేస్తున్నాను. జస్ట్ ఐ విల్ కమ్ హియర్. సో ఐ పేస్టెడ్ దట్. ఓకే, సేవ్. ఇప్పుడు మనకి సక్సెస్ మెసేజ్ రావాలి. ఓకే, చూడండి, కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, నౌ ఇట్ ఈస్ కనెక్టెడ్. ఓకే, మనం పారామీటర్స్ పాస్ చేసాం. సో ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేసుకోవచ్చు వన్స్ ఈ మెసేజ్ వచ్చిన తర్వాత, సక్సెస్ మెసేజ్. సో నౌ బ్యాక్ టు కాన్వర్స్. ఓకే, సో చూడండి, ఎర్రర్ మెసేజ్ వెళ్ళిపోయింది కదా. సో అలానే మనం ఏ ఏజెంట్ కూడా ఇవన్నీ పాస్ చేయాలి. లెట్స్ సి, విల్ డూ ఇట్. ఒక ఏ ఏజెంట్కి ఏమేమి చేయాలో, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి కదా. సో ఫస్ట్ మనం చాట్ మోడల్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం కదా. సో చాట్ మోడల్ని అటాచ్ చేద్దాము, అండ్ ఆల్సో నెక్స్ట్ ఇది కూడా అటాచ్ చేద్దాము, సెండ్ మెసేజ్ని. సో ఫస్ట్ ఇది మధ్యలోకి రావాలంటే, మీరు మిడిల్లోకి రావాలంటే ఇలా క్లిక్ చేయండి. చాట్ మోడల్ వచ్చేసి నేను జెమినీ ఇస్తున్నాను. ఓకే, గూగుల్ జెమినీ. ఓకే, ఎందుకంటే గూగుల్ జెమినీ ఫ్రీ అండ్ ఆల్సో ఈజీ టు క్రియేట్. ఓకే, నేను ఏం చేస్తున్నాను అంటే ఇది డిలీట్ చేస్తాను. సో మీకోసం మరీ చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను డిలీట్ చేసేసా కదా. సో ఇక్కడ చూడండి, మీరు కనెక్ట్ చేయగానే ఇలా అడిగిద్ది అన్నమాట. సో పారామీటర్స్ పాస్ చేయండి, లేకపోతే ఎర్రర్లో ఉండిద్ది. సో చూడు,
ఎర్రర్లో ఇలా ఎర్రర్ సింబల్ చూపిస్తుంది, డబుల్ క్లిక్ చేయండి. సో అప్పుడు క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ అని అడగండి. సో వాట్ అండ్ ఆల్ ఇట్ ఈస్ ఆస్కింగ్ పోస్ట్ ఏపీఐకి. సో ఏపీఐకి అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇప్పుడు మనము సో ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేద్దాము. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్ స్టూడియోలోకి వెళ్ళాలి. గూగుల్ ఏఐ స్టూడియో అని ఉందా, సో గో టు ఇట్. సో జస్ట్ నేను ఆల్రెడీ బ్రౌజర్లోకి లాగిన్ అయి ఉన్నా కాబట్టి ఇదంతా ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది. మీకు ఎప్పుడైతే క్రెడెన్షియల్స్ అడిగితే మీరు అప్పుడల్లా మీరు క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేయండి. ఓకే గైస్, సో మీరు ఇక్కడ డౌన్లో చూస్తున్నారు కదా గెట్ ఏపీఐకి, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. ఏఐ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత సో క్రియేట్. ఓకే, సో గైస్ ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఏపీఐకి అని ఉందా, ఐఎమ్ క్లికింగ్. చూస్తున్నారు కదా. సో సర్చ్లో ఏమని ఉంది, మీరు కావాలంటే నేను ఏం చేస్తున్నాను మై ఫస్ట్ ప్రాజెక్ట్ అంటున్నాను, ఇది ఇస్తున్నాను, ఏదో ఒకటి ఇస్తున్నాను. ఓకే, క్రియేట్ ఏ కీ ఇన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. ఓకే, కావాలంటే మీరు న్యూ ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నానికి సో ఏపీఐ కీ అనేది జనరేట్ అయింది. ఓకే గైస్, కాపీ, నేను కాపీ చేశాను. సో మరి నేను ఇక్కడికి వస్తున్నాను. ఓకే, సో ఏపీఐ కీ అనేది ఉంది కదా, సో నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే గైస్, సో ఏపీఐ కీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, సేవ్ చేయాలి. సేవ్ చేస్తే మనకి ఏం రావాలి, కనెక్షన్ సక్సెస్ఫుల్లీ అని రావాలి. ఓకే గైస్, నౌ ఇట్ ఈస్ కనెక్టెడ్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్, ఇట్ వాస్ షోయింగ్ ఎర్రర్. ఓకే, సో నేను ఏం చేస్తున్నా మరి క్లోజ్ చేస్తున్నా. సో గైస్, ఓకే, సో నౌ చాట్ మోడల్ కూడా కనెక్ట్ అయింది ఆ ఏజెంట్కి. ఒక ఇప్పుడు మనము మెమొరీ టూల్స్, మెమొరీ అనేది బ్రెయిన్. ఓకే, అంటే దాన్ని గుర్తు పెట్టుకోవడానికి. సో అది కూడా కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ టూల్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక ఏ ఏజెంట్ ఉన్నాడో అతనికి ఒక నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్ ప్రొవైడ్ చేసాము, ఒక చాట్ మోడల్ ఇచ్చి ఎల్ఎల్ఎం ఇచ్చి. సో ఈజ్ ఆల్రెడీ ఇంటెలిజెంట్, బట్ ఒక హ్యూమన్ ఇంటెలిజెంటే, కానీ అలాంటి ఆయనకి మనము ఒక హ్యామర్ కానీ ఒక హ్యామర్ ఒక నెయిల్స్ ప్రొవైడ్ చేస్తే ఏం చేస్తాడు, అతను ఒక థింగ్ బిల్డ్ చేయగలడు. ఏదైనా బిల్డ్ చేయడానికి టూల్స్ అవసరం కదా, ఒక హ్యామర్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా ఇస్తే సో అది యూజ్ చేసుకుని అతను బిల్డ్ చేసుకోగలడు. సో అలాంటి టూల్స్ మనం ప్రొవైడ్ చేయాలి. సో ఆ టూల్స్ ఏంటి, మనము గూగుల్ షీట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఆ షీట్స్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనము టూల్స్ కావాల, టూల్ వచ్చేసి గూగుల్ షీట్స్ కదా, మనం గూగుల్ షీట్స్ ఇస్తున్నాం. ఓకే, గూగుల్ షీట్స్. ఓకే, గూగుల్ షీట్స్ టూల్ ఇస్తున్నాం కదా. సో ఈ టూల్ ఇచ్చాము, కానీ ఈ టూల్ ఏముంది, ఎర్రర్లో ఉంది. మనం ప్రొవైడ్ చేయాలి కదా గూగుల్ షీట్స్లో ఇన్ఫర్మేషన్. అందుకోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు జీమెయిల్లోకి వెళ్ళండి. మీ జీమెయిల్ ఆర్ సంథింగ్ ఎనీథింగ్లోకి వెళ్తే వర్క్ స్పేసెస్లోకి వెళ్తే గూగుల్ షీట్స్ ఉంటాయి కదా, గూగుల్ షీట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రిపేర్ చేసుకొని దాని లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఇట్ విల్ రీడ్ ద డేటా. ఆ ఏజెంట్ మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడ నుంచి తీసుకోవాలి, ఆ డేటా ఉంటే కదా తీసుకోగలడు. సో గైస్, ఓకే, సో నెక్స్ట్ సో ఆర్డర్ డీటెయిల్స్, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇలాంటి 2 షీట్స్ నేను ప్రిపేర్ చేశాను. ఓకే, బ్లాంక్ స్ప్రీట్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయ్యింది. మీకు నచ్చిన టేబుల్స్ని, మీ బిజినెస్కి తగ్గ టేబుల్స్ని హెల్ప్ మీ టు క్రియేట్ ఏ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను మొత్తం గూగుల్ వర్క్ స్పేసెస్ మీద ఎలా ఏ యూజ్ చేసుకొని ఇవన్నీ చేయొచ్చో ఆల్రెడీ వీడియో ఉంది, మీరు వెళ్ళి గూగుల్ వర్క్ స్పేసెస్ అని నా వీడియో నా ఛానల్కి వెళ్ళి చూస్తే ఉంటుంది. సో నెక్స్ట్ గైస్ మనం ఏం చేస్తాము, ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశాను, ఆ 2 షీట్స్ మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ డీటెయిల్స్, సో ఇలా ఉంది. ఓకే, సో ఇవన్నీ ప్రోడక్ట్ డీటెయిల్స్. సో నెక్స్ట్ ఆర్డర్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను మీకు. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. సో ఆర్డర్ డీటెయిల్స్ ఓపెన్ అయిందా. ఓకే, ప్రోడక్ట్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇవి ప్రోడక్ట్ డీటెయిల్స్ టేబుల్. సో ఏమేమి ఉన్నాయి, మొబైల్స్, ల్యాప్టాప్స్ ఉన్నాయి మన దాంట్లో. మీరు ఇలాంటివి ఏదైనా ప్రిపేర్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ప్రైస్ ఎంత, డిస్క్రిప్షన్ ఏంటి, కలర్ ఏంటి, ప్రోడక్ట్ ఐడి ఏంటి, స్టోరేజ్, ర్యామ్, సిపియు, ఇవన్నీ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేశాను. సో చూడండి. ఓకే, ఒక 25 రోస్తో ప్రిపేర్ చేశాను. ఓకే గైస్, సో నెక్స్ట్ ఆర్డర్ డీటెయిల్స్. సో ప్రోడక్ట్ డీటెయిల్స్ తర్వాత మనము బిజినెస్ ఏదో చేస్తుంది. సో కొన్ని ఐ మీన్ సెల్ చేసినప్పుడు బై చేసింటారు కదా, బై చేసిన వాళ్ళంతా ఈ లిస్ట్. ఓకే, సో 15 మెంబర్స్ కొన్నారు, ఎందుకంటే ఫస్ట్ రో ఈజ్ నాట్ కౌంటబుల్. అది ఎందుకంటే అది టేబుల్ నేమ్స్ కదా. సో గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 15 మెంబర్స్, ఇవన్నీ చూస్తున్నారు కదా. సో ఆర్డర్ అనేది ఇది ఎవరు కొన్నారు, స్నేహ అనే అమ్మాయి కొనింది. సో ఆల్సో ఎక్కడి నుంచి కొనింది, డెలివరీ ట్రాకింగ్ ఐడి, డెలివరీ అమౌంట్ ఎంత, స్టేటస్ పెయిడ్ ఆర్ కన్ఫర్మ్డ్ ఆర్ పెండింగ్ అనేది కూడా A to Z ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇలాంటి షీట్స్ మీరు గూగుల్ షీట్స్లోకి వెళ్ళి సేవ్ చేసుకోండి. ఓకే, ప్రిపేర్ చేసుకొని సేవ్ చేసుకోండి. వన్స్ మీరు సేవ్ చేసుకున్న తర్వాత మనం ఎన్నిటికి వచ్చేసారా. సో ఇప్పుడు మనము ఏం చేద్దామంటే సో ఇప్పుడు మనం ఆ షీట్స్ని దీనికి యాక్సెస్ ఇవ్వాలి కదా. సో ఏం చేస్తున్నా అంటే నేను చూడండి,
సో ఇక్కడ చూసుకున్నారు కదా, ఇవన్నీ ఇలానే ఉండాలి. ఓకే, సో ఆటోమేటిక్గా వచ్చాయి. మీకు రాకపోతే మీరు ఇవి సెట్ చేసుకోండి. ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత ఫ్రమ్ లిస్ట్ అని ఉంది కదా, మీకు గూగుల్ డ్రైవ్లో ఉంటే, ఆల్రెడీ గూగుల్ షీట్స్లో ఉంటే ఇట్ విల్ షో హియర్. ఎందుకంటే మనం గూగుల్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి. సో చూసాం కదా, ప్రోడక్ట్ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్ అని ఉంది. ఒకవేళ మీకు అలా చూపించకపోతే బై యూఆర్ఎల్ ఇవ్వండి. బై యూఆర్ఎల్ ఇచ్చి మీరు ఏం చేస్తారంటే, ఈ షీట్లోకి వెళ్ళారు కదా, జస్ట్ కాపీ దట్ యూఆర్ఎల్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, N8Nలో ఇక్కడ నాకు ఆల్రెడీ చూపిస్తుంది కాబట్టి నేను బై ఐడి వెళ్తున్నాను. ఓకే, సో గైస్ నేను చూడండి, బై ఐడి సారీ బై ఫ్రమ్ లిస్ట్. సో చూస్ ఫ్రమ్ లిస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఓకే, షీట్ వచ్చేసి ఫ్రమ్ లిస్టే పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఎన్ని షీట్స్ ఉంటే అన్ని షీట్స్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ షీట్లో చూడండి, షీట్ 1 ఒకటే కదా ఉండేది ఇక్కడ. సో ఈ పేజ్లో చూడండి ఎంత ఉంది, ఒకటే షీట్ ఉంది కదా. సో మనకి ఎక్కువ షీట్స్ లేవు కాబట్టి మనకి డైరెక్ట్ చూపిస్తుంది. అది అడిగినప్పుడు షీట్ 1 ఆర్ షీట్ 2 అనేది మీరు ఎలా ప్రిపేర్ చేస్తే అలా ఇవ్వాలి. ఓకే, సో డోంట్ చేంజ్ ఎనీథింగ్. వన్స్ ఇట్ ఈస్ దేర్, గెట్ బ్యాక్ టు క్యాన్వాస్. సో గైస్ చూసారా, ఎర్రర్ సింబల్ వెళ్ళిపోయింది. దట్ మీన్స్ ఇట్ ఈస్ కనెక్టెడ్. సో మనం ఏం కావాలి, మనకి ఇంకోటి కావాలి కదా. సో సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, లేదా మనము ఇలా ప్రిపేర్ చేద్దాం. సో 3 డాట్స్ ఉన్నాయి కదా, డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి కనెక్ట్ చేయండి. ఓకే, సో చూడండి నేను డూప్లికేట్ చేసి కనెక్ట్ చేసాను. బట్ ఇక్కడ మనం చేంజ్ చేయాలి కదా, ఫ్రమ్ లిస్ట్ కావాలంటే మీరు యూఆర్ఎల్ ఫ్రమ్ యూఆర్ఎల్ ఇచ్చి మీ షీట్ పేజ్ షీట్ యూఆర్ఎల్లో ఇచ్చేసేయండి. సో ఆర్డర్ డీటెయిల్స్ అని ఇస్తున్నాను, ఫ్రమ్ లిస్ట్ షీట్ 1 సేమ్. ఓకే, సో బ్యాక్ టు క్యాన్వాస్. సో ఎర్రర్ వెళ్ళిపోయిందా. సో ఇప్పుడు చూడండి, నేను దీనికి ఏ టూల్స్ ప్రొవైడ్ చేశాను, ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలో ఏజెంట్కి చాట్ మోడల్ ఇచ్చాను, అంటే దానికి ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేశాను. కావాలంటే మనం మెమొరీ ప్రొవైడ్ చేద్దాము. బట్ దానికంటే ముందు ఇది కాన్ఫిగర్ చేద్దాం, ఎండ్ నోడ్. సో ఇక్కడ మనము ఏం చేయాలి, మెసేజ్ వచ్చిన తర్వాత అది రిప్లై పంపించాలి కదా. సో సేమ్ వాట్సాప్ నుంచే కదా మనకు రిప్లై రావాలి, సేమ్ మెసేజ్. సో వాట్సాప్ బిజినెస్ క్లౌడ్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలి, సెండ్ మెసేజ్. ఓకే, సో సెండ్ మెసేజ్ చేయగానే ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు చూడండి, బ్యాక్ టు కాన్వాస్ వెళ్తున్నా, ఇది ఎర్రర్లో ఉంది. సో మనం ఏం చేయాలి, పారామీటర్స్ పాస్ చేయాలి, సింపుల్. సో అందుకోసం ఏం చేయాలి, క్రియేట్ న్యూ క్రెడెన్షియల్. సో ఇక్కడ ఏం అడుగుతుంది, యాక్సెస్ టోకెన్, బిజినెస్ అకౌంట్ ఐడి. ఇది చూడండి లిటిల్ బిట్ డిఫరెంట్. ఓకే, సేమ్ ముందు ప్రొవైడ్ చేసే డీటెయిల్స్ కాదు, ఇవి డిఫరెంట్ డీటెయిల్స్. సో మనం సేమ్ అక్కడికి వెళ్ళండి. సో ఇక్కడికి వెళ్ళాము కదా. సో ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం కదా ఈ డీటెయిల్స్ అన్ని. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, వాట్సాప్ అనేది కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సేమ్ వాట్సాప్లోకి వెళ్ళండి, లేదా మీరు ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, అందుకే ఈ పేజ్ క్లోజ్ చేసుకోకుండా ఉండండి. సో ఏపీఐ సెటప్ అని ఉంది కదా, ఇక్కడ ఏపీఐ సెటప్ మీద క్లిక్ చేయండి. ఓకే గైస్, సో వన్స్ మీరు ఏపీఐ సెటప్ మీద క్లిక్ చేసిందనే వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఐడి అని ఉందా, ఇది కాపీ చేయండి. ఇది కాపీ చేసి బిజినెస్ అకౌంట్ ఐడిలో ఇచ్చేసేయండి ఫస్ట్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, జనరేట్ యాక్సెస్ టోకెన్. సో ఇట్ విల్ రీడైరెక్ట్. మనకి లాగిన్ ఇవన్నీ అడిగితే మీరు లాగిన్ అవ్వండి. ఓకే, సో చూడండి, ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నా, ఆప్ట్ ఇన్ టు ఆల్ కరెంట్ అండ్ ఫ్యూచర్ వాట్సాప్ అకౌంట్స్. ఓకే, ఇది ఇస్తున్నాను నేను ఆప్షన్, ఇది సెలెక్ట్ చేసుకోండి. సో కంటిన్యూ. సో వన్స్ కంటిన్యూ అయిన తర్వాత జస్ట్ సేవ్ ఇట్. సేవ్ అయిన మీకు టోకెన్ జనరేట్ అవుతుంది. ఓకే, జస్ట్ ఓకే, గాట్ ఇట్. అది బీయింగ్ కనెక్టెడ్ టు N8N ఏజెంట్ టెస్ట్ మోడల్. చూసారా, గాట్ ఇట్. సో నేను ఏం చేస్తున్నా, కాపీ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ మెటా బిజినెస్ అకౌంట్ని మీకు ఉండాలి, లేదా క్రియేట్ చేసుకోండి. దట్స్ ఇట్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ ఆర్ 45 minutes. దట్స్ ఇట్. 15 to హాఫ్ అన్ అవర్ 20 minutes పడుతుంది అంతే. సో సేవ్. సో చూడండి, అగైన్ ఏం చేశాను, నేను యాక్సెస్ టోకెన్ ఇచ్చాను, ఇది ఇచ్చాను, సేవ్ చేశాను. మనకి ఇలా రావాలి, కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని. సో మనం ప్రతిదానికి ఇలా కనెక్షన్ టెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో క్లోజ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వాట్సాప్ అకౌంట్ కనెక్ట్ అయింది. బట్ యా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ చూసే మనకి టెస్ట్ నెంబర్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఇంకోటి మిస్ అయ్యాము. సో గైస్ మనం ఇక్కడ ఇంకోటి చేయాలి. సో జనరేట్ టోకెన్ తర్వాత మనకి రిసిపియంట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం రిసిపియంట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేసాం. ఓకే, సో నౌ టెస్ట్ నెంబర్ ఇచ్చాను, రిసిపియంట్ మొబైల్ నెంబర్ వచ్చేసి మనము మన నెంబర్ ఇవ్వాలి విత్ కంట్రీ కోడ్. సో ఏం చేస్తున్నా నేను, +91 కదా, +91 ఇచ్చి నా నెంబర్ ఇస్తున్నాను. సో నంబర్ ఇచ్చాను. టెక్స్ట్ బాడీ వచ్చేసి మనం టెక్స్ట్ అని ఇవ్వాలి.
సో ఫస్ట్ మనం అది నేను ఇస్తాను. సో టెస్ట్ బాడీ నేను ఫస్ట్ టెస్ట్ అనే ఇచ్చాను. ఓకే ఓకే గైస్. సో చూడండి నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను. సో ఇది క్లోజ్ చేద్దాము. సో బ్యాక్ టు క్యాన్వాస్ ఇస్తున్నాను. సో చూడండి ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. ఓకే గైస్. సో మనము ఇప్పుడు వాట్సాప్ నుంచి మెసేజ్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏం రిప్లై వస్తుందో చూద్దాం. ఓకే. సో నేను ఏం చేస్తున్నాను అంటే వాట్సాప్లోకి వెళ్తున్నాను. సో N8N బిజినెస్ ఇది చూడండి. నేను వాట్సాప్లో మనకి 15515344874. ఓకే. సో నేను ఒక కాంటాక్ట్ క్రియేట్ చేసుకున్నాను, లేదా మీరు డైరెక్ట్ కూడా మెసేజ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను బ్యాక్ టు క్యాన్వాస్ సేవ్ చేయాలి. మీరు ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేసి టెస్ట్ చేద్దాం ఫస్ట్ మనము. సో ఇది వర్క్ అవుతుందో లేదా టోటల్. ఓకే. ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేశాను. సో ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేయగానే మనకి ఇది వెయిటింగ్ ఫర్ ద ట్రిగ్గర్ ఈవెంట్, అంటే మనము ఒక వెయిటింగ్ ఫర్ యూ టు క్రియేట్ అన్ ఈవెంట్ ఇన్ వాట్సాప్. ఇక్కడ చూడండి వాట్సాప్లోకి వచ్చాను. నేను ఇప్పుడు హాయ్ అని ఇస్తున్నాను. ఓకే. సో లెట్స్ సి. సో చూడండి ఇక్కడ ఏముంటుంది, ఏ ఏజెంట్ లో ప్రాబ్లం ఉంది. సో మెసేజ్ అయితే వెళ్ళింది. సో చూడండి డబుల్ టిక్ పడింది ఇక్కడ దాకా, ఫైన్. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో లెట్స్ సాల్వ్ దిస్ ఎర్రర్. సో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి బాడీ ఉంది కదా, ఈ బాడీని ఇక్కడ తీసి కాపీ చేసి ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే. ఓకే. బ్యాక్ టు క్యాన్వాస్, సేవ్డా. సో అగైన్ విల్ ట్రై ఇట్. సో నో ఎగ్జిక్యూట్ వర్క్ లో వాట్సాప్. వావ్, చూసారు కదా. సో ఎందుకు టెక్స్ట్ అని వచ్చింది ఇప్పుడు చూసారు కదా. ఏ ఏజెంట్ రన్ అయింది ఇక్కడ చూడండి, వాట్సాప్ ట్రిగర్ అయింది, ఏ ఏజెంట్ రన్ అయింది, గూగుల్ జెమినీ చాట్ మోడల్ రన్ అయింది. ఇక్కడ చూడండి సెండ్ మెసేజ్ లో మనము ఏమని ఇచ్చాం, టెస్ట్ ఇచ్చాం కాబట్టి టెస్ట్ వచ్చింది. కానీ మనకి ఏం కావాలి, అవుట్పుట్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే, ఏ ఏజెంట్ అవుట్పుట్ కావాలి కదా. అవుట్పుట్ కావాలంటే మనము ఇది తీసేసేయండి. టెస్ట్ అని ఇచ్చాం కాబట్టి టెస్ట్ వచ్చింది, కానీ మనకు అవుట్పుట్ అని ఇక్కడ ఉంది కదా, తీసుకొని రండి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, దట్స్ ఆల్. ఓకే. నెక్స్ట్ బ్యాక్. సో ఇప్పుడు చూడండి ఆటోమేట్ అయిపోయింది, కానీ మనకు కావాల్సింది ఇది కాదు. సో టోటల్ ఇక్కడ దాకా వాట్సాప్ ఆటోమేషన్ అనేది పర్ఫెక్ట్ గా జరిగిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి ఇప్పుడు కావాలంటే సారీ, మనము టిల్ మనం ఇక్కడ సేవ్ చేసుకోవాలి. ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత యాక్టివ్ చేసినాక మనము ఇలా ప్రతిసారి ఎగ్జిక్యూట్ వర్క్ లో క్లిక్ చేయాల్సిన పని లేదు. యాక్టివ్ చేసే ముందు మనము ప్రతిసారి ఎగ్జిక్యూట్ వర్క్ లో అనేది క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మరి నేను ఎగ్జిక్యూట్ వర్క్ లో క్లిక్ చేస్తున్నాను మీకు చూపించడానికి. ఇప్పుడు చూడండి ఏఐ ఏజెంట్ ఎంత ఇంటెలిజెంట్ గా యాక్ట్ చేస్తుందో. సో హాయ్ అని ఇవ్వగానే ఇక్కడ అన్ని రన్ అయింది. హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే. మనకి ఆ మెమొరీ ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడ చూడండి సింపుల్ మెమొరీ అని ఉంది కదా, మీరు ఇదన్నా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, నో ఇష్యూస్. ఓకే. సో జస్ట్ నేను సింపుల్ మెమొరీ ఇస్తున్నాను. సో ఇక్కడ మనము మ్యాప్ చేయాలి. సో గైస్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే డిఫైన్ బిలో అని ఇచ్చి, నేను చూడండి ఒక కీ ప్రొవైడ్ చేస్తున్నాను. సో కీ ఈక్వల్స్ టు యూజర్ సెషన్ అని ఇచ్చి, సో బ్యాక్ టు క్యాన్వాస్. నౌ లెట్స్ సి. సో మెమొరీ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, సో హాయ్ ఐఎమ్ పృథ్వీ. సో ఓకే, సేవ్ చేయాలి కదా. ఫస్ట్ సేవ్ చేద్దాము అండ్ ఆల్సో ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో చేయాలి. సో ఎవ్రీ టైం మనం ఇది క్లిక్ చేయాలి టిల్ వి యాక్టివ్ దట్ వర్క్ ఫ్లో. ఓకే. సో నెక్స్ట్ సేమ్ నేను హాయ్ ఐఎమ్ పృథ్వీ అని ఇస్తున్నాను. ఓకే. ఓకే. సో హలో పృథ్వీ, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అనింది. సో గైస్ చూస్తున్నాను కదా. సో ఇప్పుడు మనకి సో టోటల్ గా వర్క్ అవుతుంది, బట్ ఇట్ షుడ్ ఫెచ్ సమ్ ఇన్ఫర్మేషన్. బట్ మనము దీనికి ఏం చెప్పాలి కదా, ఏం పని చేయాలని. మనం చెప్పకపోతే అది చేయలేదు. సో సో మనం అడుగుదాం, కెన్ యూ హ్యావ్ యాక్సెస్ టు మై గూగుల్ షీట్స్. ఓకే. సో చూడండి ఆల్రెడీ మనం చాట్ బాట్ ప్రిపేర్ అయిపోయింది. సో నేను ఏం అడుగుతున్నాను, సో ఓకే ఇది యాక్టివ్ చేద్దామా లేకపోతే సో ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో చేద్దాము. సో సేమ్ క్వశ్చన్ ఎవ్రీ టైమ్ స్టిల్ యూ మేక్ ఇట్ యాక్టివ్. మనము ఇలా చేస్తూనే ఉండాలి, ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అని ఇస్తూనే ఉండాలి. సో గైస్ సో I do not have direct access to your sheets unless you specifically grant me to use.
You like to perform access related, please let me know. I can tell you you have the capability to my available tool. సో మనం ఏం చేయాలి ఇప్పుడు దీన్ని దీనికి యాక్సెస్ ఇవ్వాలి ఏ ఏజెంట్కి. సో ఇలా ఇవ్వడానికి నేను ఏం చేస్తున్నా అంటే చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నాను. చాట్ జీపీటీని ఉపయోగించి మనము ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం గూగుల్ షీట్స్కి ఫస్ట్ పర్మిషన్ ఇద్దాం. షేర్ వచ్చేసి, సో నేను మీకు ఇవన్నీ ఓకే ఓకే. సో ఆల్రెడీ నాకు గూగుల్ షీట్స్ ఉన్నాయి. మీకు ఇవి డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, మీరు ఈ షీట్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు మనం పర్మిషన్ లేదని అంటుంది కదా. సో నెక్స్ట్ నా నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను, మీకు కనిపిస్తుందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఐ విల్ ఆస్క్ వన్ క్వశ్చన్. ఓకే, సో చాట్ జీపీటీని ఓపెన్ చేసి నేను ఇలాంటి ప్రాంప్ట్ ఇద్దాం. ఇది ప్రాంప్ట్ చూసారు కదా, ఈ ప్రాంప్ట్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు పేస్ట్ చేసుకోండి. ఇలా నీట్గా ఒక ప్రాంప్ట్ అడగాలి. ఎలా ప్రాంప్టింగ్ చేయాలో కూడా నా ఛానల్లో ఉంది వీడియో, అది కూడా మీరు చూడండి. సో ఇప్పుడు చూడండి, మన N8N టెస్ట్ మోడల్కి మనము ఇప్పుడు ఏజెంట్ ఉన్నాడు కదా, మన N8N ఏజెంట్కి మనము ఏం చేయాలో చెప్పాలి కదా. గూగుల్ షీట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని నాకు ఎలాంటి అవుట్పుట్ ఇవ్వాలి నువ్వు, నేను హాయ్ అని మెసేజ్ చేయంగానే ఆర్ సంథింగ్ ఏదైనా మెసేజ్ చేయంగానే, సో అదంతా మనం చెప్పాలి కదా. సో ఇక్కడ చూడండి, యాక్ట్ యాజ్ అన్ expert in N8N automations with WhatsApp. I want to build an WhatsApp automation that uses the trigger mode connected to an agent node. Okay, WhatsApp trigger కదా మనం ఇచ్చింది ఏ ఏజెంట్ కి. The agent will access the business data stored in the Google Sheets. ఓకే, సో మనం అది రీడ్ చేయమంటున్నాం అతనికి, అది చెప్పకపోతే అది చేయడం అన్నమాట. ఆ ఏ ఏజెంట్ చేయదు. అనలైజ్ టేబుల్స్, ఓకే, అండ్ జనరేట్ ఏ fully understand business workflow. Okay, the automation should be simple and real business experience. For example, సో నేను ప్రెస్ 1 చేస్తే ఇది రావాలి, ఇలా చేయాలి. ఓకే, ఇది నేను టోటల్గా జస్ట్ కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ మనము అగైన్ ఇక్కడికి వెళ్దాం. అది ఎక్కడ ఇవ్వాలి, ఈ ఏజెంట్ ఏజెంట్ ఉంది కదా, డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ అని ఉంది కదా, యాడ్ ఆప్షన్లో సిస్టమ్ మెసేజ్ అని ఇవ్వండి. ఈ సిస్టమ్ మెసేజ్లో ప్రొవైడ్ చేయాలి. సో మనకు ఆ ప్రొవైడ్ చేయాలంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి కదా. సో నేను ఏం చేస్తున్నాను, న్యూ చార్ట్ ఓపెన్ చేసి సో ఆ క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే గైస్, న్యూ చాట్ ఓపెన్ చేసి నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నాను వాడు చాట్ జీపీటీలో. కాపీ కాలేదా? యా, ఓకే. సో నేను ఏం చేయాలి, మనకి ఎక్కడ కావాలి అది మనం ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో నాకు సిస్టమ్ మెసేజ్లో కావాలి. సో ఏ ఏజెంట్, ఓకే, సో ఓకే, ఈ సిస్టమ్ మెసేజ్ ఐ కెన్ గివ్ టు ద ఏ ఏజెంట్, ఇట్స్ ఆల్రెడీ దేర్. సో ఎవ్రీథింగ్ ఇది ఈ ప్రాంప్ట్లో ఉందండి. ఓకే, మీరు ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని చేంజెస్ చేసుకోండి మీకు తగ్గట్టు. సో మీకు తగ్గట్టు చేంజెస్ చేసుకోండి, ఆర్ఎల్స్ ఇదే యూజ్ చేసి మీరు ట్రై కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నేను జస్ట్ ఇట్లా ఇస్తున్నా చూడండి, ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్. ఓకే, మీరు కోడ్ రాయాల్సిన పనే లేదు. ఓకే గైస్, మీరు చాట్ జీపీటీని కూడా యూజ్ చేసుకొని కూడా మీరు ఇటువంటివన్నీ చేసుకోవచ్చు. సింపుల్గా చూడండి, అంతే ప్రాంప్టింగ్ అనేది ఎందుకు అంత ఇప్పుడు ఫేమస్ అవుతుందంటే జస్ట్ ఈ మనం వాడుక భాష అంటే జస్ట్ మాట్లాడడం, దాన్ని ఎలా అడిగితే దాన్ని ఎలా రిప్లై ఇస్తుంది. సో మనం ఇలా అడిగాం కాబట్టి ఇలాంటి పర్ఫెక్ట్ రిప్లై ఇస్తుంది. నువ్వు ఏదో చిన్న నార్మల్ మెసేజ్ కానీ ఏదైనా పెడితే అది సరిగా ఇవ్వలేదు. ఓకే, సో గైస్ చూస్తున్నారు కదా. ఓకే గైస్, ఓకే, నేను జస్ట్ కాపీ పేస్ట్ అని అడుగుతుంది, ఇది కాపీ పేస్ట్ చేసేస్తాను. ఓకే, సో చూడండి, యువర్ ఏఐ అసిస్టెంట్. ఓకే, ఇక్కడ నుంచి నేను ఎక్కడి వరకు కాపీ చేయాలి, అవుట్పుట్ కాపీ. సో నేను ఏం చేస్తున్నాను, మీ ముందరే బిల్డ్ చేస్తున్నాను. ఓకే గైస్, సో ఇప్పుడు నేను ఈ సిస్టమ్ మెసేజ్లో జస్ట్ తీసేసి ఇది ఇచ్చేసేయండి. దట్స్ ఇట్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, బ్యాక్ టు క్యాన్వాస్కి వెళ్ళిపోతున్నా. సో నౌ సేవ్ ఇట్, నౌ ఎగ్జిక్యూట్ ద వర్క్ ఫ్లో, నౌ విల్ యూ లెట్స్ సీ. సో చూడండి, మొత్తం రన్ అయింది. వావ్, చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆటోమేట్ అయ్యిందా. మీ గూగుల్ షీట్స్ అది యూజ్ చేసుకుంటుంది చూడండి. సో మెమరీ ఉంది, మన చాట్ మోడల్ ఉంది, షీట్స్ ఇచ్చాము. సో ఫుల్లీ ఆటోమేటెడ్ వర్క్ ఫ్లో స్టార్ట్ అయింది. సో ప్లీజ్ టైప్ ద నెంబర్ ఆర్ నేమ్ ద ఆప్షన్ యూ వుడ్ లైక్ టు చూస్. సో చూడండి, అది ఇది డిఫరెంట్ ఉంది. అప్పుడే నేను ఇప్పుడు మీ ముందరే ప్రిపేర్ చేశాను. ఓకే గైస్, సో 1 అని ఇచ్చి మనము ఇలా ఎంటర్ ఇద్దాము. ఓకే, ఫస్ట్ మనం యాక్టివ్ చేద్దామా, ఇంకా మనకి టోటల్గా అయిపోయింది కదా, వర్క్ ఫ్లో మొత్తం క్రియేట్ అయిపోయింది కదా. సో గాట్ ఇట్. సో ఇక్కడ చూడండి, మనకి 1000 ఎగ్జిక్యూషన్సే ఉంటాయి, నాకు 14 డేసే ఉంటుంది. దాని తర్వాత మీకు నచ్చిన సెట్. నేను ఇవన్నీ క్లిక్ చేయట్లేదు ప్రస్తుతానికి. యాక్టివ్ చేశాను, సేవ్ చేశాను.
సో జస్ట్ నేను రీలోడ్ చేస్తున్నాను. సో ఎనీ ఇష్యూస్ ఉంటే అది రీలోడ్ అవుతుందని చెప్పి. సో ఏం ఇష్యూస్ లేవు. సో నౌ ఎగ్జిక్యూట్ ద వర్క్ ఫ్లో. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన పని లేదు, మనం యాక్టివ్ చేస్తే. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మరీ ఇస్తున్నాను 1 అని, లెట్స్ సి. లేకపోతే హాయ్ అని మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో చూడండి అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి నేను అసలు ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో క్లిక్ చేయట్లేదు. సో నేను ఏం చేస్తున్నా, మొబైల్స్ అని ఇస్తున్నా. ఈ టైప్ ఏ ఆర్ బి టు చూస్. ఓకే, ఇక్కడ అడుగుతుంది ఏ ఆర్ బి టు చూస్ అని, నేను మొబైల్స్ అని ఇచ్చాను, అందుకే అది రెస్పాన్స్ ఇవ్వలేకపోయింది. సో మనం ఇవన్నీ డిఫైన్ చేయాలి, మనము ఏ ఏజెంట్ చెప్పాలి. ఓకే, ఇట్ గేవ్, నేను చూడండి మొబైల్స్ అని ఇస్తే కూడా ఇచ్చేసింది. ఇయర్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ మొబైల్స్ ఇచ్చింది, టోటల్ ఇవ్వట్లేదు. మనకు టోటల్ మొబైల్స్ కావాలంటే మనం అవన్నీ చెప్పాలి ఏ ఏజెంట్కి. వాళ్ళ మొబైల్స్ అని అడిగితే నువ్వు మొత్తం టోటల్ మొబైల్స్ ఇవ్వాలి అని. టైప్ ఏఆర్ బి టు చూస్. ఓకే, నేను ఏం చేస్తున్నా, సెండ్ ప్రోడక్ట్ ఐడి లైక్ ఎగ్జాంపుల్ M2501. నేను ఏం చేస్తున్నాను, నాకు M2505 కావాలా, మన యాపిల్ ట్రై చేద్దామా. సో M2502. ఓకే, M2502 నాకు M2520 యొక్క ఫుల్లీ డీటెయిల్స్ కావాలి. లెట్స్ సి. సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ సెకండ్స్, బట్ ఫైన్. వావ్, సో చూడండి ఇమేజ్ కూడా వచ్చింది. బట్ ఈ ఇమేజ్ వర్క్ అవుతుందో లేదో చెప్పలేము, ఎందుకంటే మనం గూగుల్ షీట్స్ లో వర్క్ అయ్యే ఇమేజ్ లింక్ ప్రొవైడ్ చేసింటే అది ఓపెన్ అవుతుంది, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. సో గైస్ చూడండి, ఏ టు జెడ్ ప్రైజ్ 1,34,980 ఉన్నాయి మా దగ్గర స్టాక్. సో ఏ టు జెడ్ మీకు వచ్చిందా. సో మెనూ అని కొడితే మెనూలోకి వెళ్ళిపోదాం. సో చూడండి, సో మీరు ఎలాంటి బిజినెస్ అయినా ఇలాగా యూస్ చేసుకొని ఆటోమేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 2లోకి వెళ్దాం, మనం 2 కూడా చెక్ చేద్దాం. సో మీ ముందరే బిల్డప్ చేసి ఎలా, ఇప్పుడు చూడండి మీకు టోటల్గా వర్క్ అయ్యే చూడండి మీరు 100% వర్క్ అయ్యే ఆటోమేషన్ వర్క్ ఫ్లో వాట్సాప్కి మీరు ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి. సో ఎవరెవరు ఉన్నారు, చాలా మంది బిజినెస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి బిజినెస్ చేసిన వాళ్ళకి ఎందుకు, ఏదైనా ట్రై చేయాలనుకునే వాళ్ళకి, నేర్చుకోవాలనుకునే వాళ్ళకి షేర్ చేయొచ్చు బిజినెస్ ఐడి. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఆల్రెడీ బిజినెస్ ఐడి ఇచ్చి ఆర్డర్ ఐడి ఎవరికి వచ్చినది, కొన్న వాళ్ళకి వచ్చినాం కదా. సంథింగ్ నేను కొన్నా అనుకుందాం, నా పేరు సంజయ్ అనుకుందాం, సంజయ్ వర్మ అనుకుందాం. నేను కొన్నప్పుడు నాకు ఆర్డర్ డీటెయిల్స్ ఇచ్చింటారు కదా. సో నేను ట్రాక్ చేయాలనుకుంటున్నా ఆ ఆర్డర్ని. సో ఇప్పుడు నేను ఏం చేశాను, అందుకు నా వాట్సాప్ నుంచి ట్రాక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నేను ఆర్డర్ ఐడి ఇస్తాను చూడండి. సో ఆర్డర్ ఐడి ఇచ్చాను. సో నాకు డీటెయిల్స్ రావాలి. ఓకే, లెట్స్ సీ. సో ప్లీజ్ డబుల్ చెక్ ద ఆర్డర్ ఐడి. ఓకే, సో గైస్ నాకు ఎర్రర్ అర్థమైంది ఎందుకు ఇలా వచ్చింది అనేది. సారీ ఐ కుడెంట్ ఫైండ్ అనేసి. సో నేను ఏం చేశానంటే మీకు కోడ్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ప్రెస్ 2 ఫర్ ఆర్డర్ ప్రెసెస్ ఆర్డర్ డీటెయిల్స్ అని ఉంది. ఓకే, ఆస్క్ ఫర్ ఆర్డర్ ఐడి ఫ్లెక్సిబుల్ ఫార్మాట్ ఎగ్జాంపుల్ ORD 1234 అని ఉంది కదా. సో మనం ఇలా ఇచ్చాం కాబట్టి ఎగ్జాంపుల్ ఫార్మాట్, సో అలానే ఇచ్చి ట్రై చేస్తున్నాను నేను. సో ఇప్పుడు చూడండి, ORD అని ఇచ్చి ఆర్డర్ కదా, ఫస్ట్ మనము ORD ఐఫాన్ అని ఇచ్చి మనం ఇప్పుడు 0 కాదు O9006 ఇది ఎవరిది ఆర్డర్ డీటెయిల్స్ 09006 సంజయ్ వర్మ 7th రో. ఓకే, ఇది రావాలి మనకి ఫుల్ డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు ట్రై చేసి చూద్దామా. ఓకే గైస్, సో లెట్స్ సీ. సో చూడండి మనకి ఇప్పుడు ఇది రావాలి. వావ్, సో చూసినారు కదా, ఇది ఇష్యూ, మనం ఇష్యూ ఫైండ్ అవుట్ చేసాము. సో ఇలాగా మనం టెక్నికల్గా కొంచెం ఆలోచించాలి. సో ప్రతిదీ మనం అంటే టోటల్గా అది A to Z ఇస్తుంది, కానీ కొంచెం కొంచెం చేంజెస్ కూడా మనం చేసుకునేలాగా మనకి మినిమం నాలెడ్జ్ యూస్ చేసుకోవాలి. ఓకే గైస్, మీకు అర్థమైందా. ఇప్పుడు చూడు మనకి ఫుల్లీ ఫంక్షనబుల్ వెబ్సైటా. సో లేదా మీరు ఇక్కడ చేంజెస్ ఇచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ ఫార్మాట్ మీరు డైరెక్ట్ అదే ఇవ్వండి. మీరు ఇది ఇచ్చి ఈ ఫార్మాట్ ఇచ్చి మీరు సేవ్ చేసుకోండి మనం సిస్టమ్ మెసేజ్లో మన ఏజెంట్కి. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ కోడ్లో చేంజెస్ చేసుకుంటే మనకి అలా అడిగినప్పుడు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దానికి ఒక ఫార్మాట్ ఇచ్చాం కాబట్టి ఆ ఫార్మాట్లో అది అడుగుతుంది అనమాట. సో టోటల్గా ఇప్పుడు వర్క్ అవుతుందా నీకు. సో చూసారా మనకి మళ్ళీ మెనూలోకి వెళ్ళాలంటే జస్ట్ మెనూ అని టైప్ చేయండి, ఇట్ విల్ గో. దట్స్ ఇట్. సో చూసారా ఫుల్లీ ఫంక్షనబుల్ వెబ్సైట్ తయారు చేసాం కదా మనము, ఆటోమేషన్ చాట్ బాట్. సో గైస్, సో ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే సో గైస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ వీడియో. నాకు కూడా చాలా చాలా నేను కూడా టైం తీసుకున్నాను దీన్ని చేయడానికి. సో ఫస్ట్ నాకు టోటల్గా ఒక ఐడియా రావాలనిపించింది.
సో నేను చాలా మందిని చూశాను. అది వీళ్ళ ఊరికే ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నారు గానీ, వాళ్ళు మొత్తం టోటల్‌గా మీకు ఆర్డర్ డీటెయిల్‌తో సహా వచ్చేంత చెప్పలేదు. నేను టైం తీసుకొని మీకు టోటల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో గైస్ ఇంకా మా ఛానెల్‌లో ఇంకా మంచి మంచి మోడల్స్ టెస్ట్ చేద్దాం. మీరు ఇది వాట్సాపే కాదు, దీన్ని టెలిగ్రామ్ వాడుకోవచ్చు. చాలా అదర్ టూల్స్‌కి కూడా వాడుకోవచ్చు. టెలిగ్రామ్ కూడా చాట్ బాట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వాట్సాప్ లాగా మీ ఇష్టం. మీరు ఏమేమి ట్రై చేస్తారో మీరు ట్రై చేయండి. నాకు కామెంట్స్‌లో పెట్టండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో గైస్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో గైస్ వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మీరు ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు కూడా ఓన్గా ఒక చాట్ బాట్స్ ప్రిపేర్ చేయండి, వాట్సాప్ ఆటోమేషన్ ప్రిపేర్ చేసుకోండి మీ బిజినెస్కి తగ్గట్టు. సో నేను A to Z కావాల్సిన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అవన్నీ యూస్ చేసుకొని మీరు క్రియేట్ చేసి నాకు చెప్పండి, నాకు కామెంట్స్ చేయండి మీరు ఎలాంటివి ప్రిపేర్ చేశారో. నేను ఖచ్చితంగా మంచి మంచి కామెంట్స్ వస్తే ఆ మంచి కామెంట్స్ని నా నెక్స్ట్ వీడియోలో నేను డిస్ప్లే చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.